మమతా బెనర్జీ పాలనపై టీఎంసీకి చెందిన నాయకుడు మాజీ మంత్రి మనోజ్ తివారీ మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీ దాదాపు 70 మంది దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అంతేకాదు తాను క్రీడల శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ తన మాటకు ఎటువంటి విలువ ఇచ్చేవారు కాదన్నారు. కేబినెట్ మంత్రిగా ఉన్న అరూప్ బిశ్వాసే క్రీడా మంత్రిత్వ శాఖలో చక్రం తిప్పారని వెల్లడించారు. అంతేకాదు తన జీవిత ప్రయాణంలో టీఎంసీ అధ్యాయం ముగిసిపోయిందని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల పాటు సాగిన మమతా బెనర్జీ పాలనకు ఇటీవల తెరపడింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు బెంగాల్లో తొలిసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేపథ్యంలో మమతా బెనర్జీ పాలనలో జరిగిన దారుణాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం ఈ అన్యాయాల గురించి మాట్లాడడానికి వీరిద్దరూ భయపడ్డారు. అయితే మమతా బెనర్జీ పార్టీ ఎన్నికల ఓడిపోయినటువంటి తర్వాత వీరంతా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో తమకు జరిగినటువంటి అన్యాయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అంతేకాదు టీఎంసీ నాయకుల చేతుల్లో తాము ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డామో, వేధింపులకు గురయ్యామో కథలు కథలుగా చెప్పడం ప్రారంభించారు. తాజాగా బెంగాల్ క్రీడల శాఖ మాజీ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ నోరు విప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయం గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ కేబినెట్లో తాను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే పేరుకు మాత్రమే తాను మంత్రిని అన్నారు. పెత్తనమంతా క్రీడల శాఖ కేబినెట్ మంత్రి అరూప్ బిశ్వాస్దేనన్నారు. క్రీడల అంశానికి సంబంధించిన సమావేశాల్లో తమ మాటకు ఎటువంటి విలువ ఉండేది కాదన్నారు. అన్ని నిర్ణయాలు అరూప్ బిశ్వాస్నే తీసుకునేవారన్నారు. సదరు సమావేశాల్లో టీ తాగడానికి, బిస్కెట్లు తినడానికి మాత్రమే తాను పరిమితమయ్యే బారినంటూ మనోజ్ తివారీ వెల్లడించారు. అంతేకాదు సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ ఏ విషయంలోనూ అభిప్రాయం వెల్లడించే అవకాశం తనకు ఉండేది కాదని మనోజ్ తివారీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చినప్పటి సంఘటనను మనోజ్ తివారీ వెల్లడించారు. కోల్కతాలో మెస్సీ పర్యటన నానా రచ్చ కావడానికి ప్రధాన కారకుడు అరూప్ బిశ్వాసేనని మనోజ్ తివారీ ఆరోపించారు. అరూప్ బిశ్వాస్, ఆయన అనుచరులు మెస్సీ చుట్టూ గుమ్మికూడారని అప్పటి సంగతిని ఆయన గుర్తు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మెస్సీ వెంటనే స్టేడియం నుండి వెళ్ళిపోయారని ఆయన చెప్పారు. కాగా మెస్సీ చాలా తక్కువ సమయం కోల్కతా స్టేడియంలో ఉండటం ఫుట్బాల్ అభిమానులను ఆగ్రహం కలిగించిందన్నారు. దీంతో మెస్సీ కోల్కతా పర్యటన రచ్చగా మగిలిపోయిందని ఈ సందర్భంగా మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. అంతేకాదు అరూప్ బిశ్వాస్పై ఆయన మరికొన్ని ఘాటు ఆరోపణలు చేశారు. అరూప్ బిశ్వాస్ ఎవరి మాట వినేవారు కాదన్నారు. అంతేకాదు బిశ్వాస్కు క్రీడల పట్ల ఎటువంటి అవగాహన లేదన్నారు. అలాగే టీమిండియా క్రికెటర్గా తన ఎదుగుదల చూసి ఆయన అసూయపడేవారంటూ మనోజ్ తివారీ ఆరోపించారు. అంతేకాదు సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ క్రీడా కార్యక్రమాలకు తనకు కనీస ఆహ్వానాలు కూడా పంపేవారు కాదన్నారు. ఇక తనపై అనేకసార్లు తన అనుచరులతో అవినీతి ఆరోపణలు కూడా బిశ్వాస్ చేయించారంటూ మనోజ్ తివారీ వెల్లడించారు. కాగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడానికి తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను టికెట్ అడిగితే 5 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ టీఎంసీ నాయకత్వం డిమాండ్ చేసిందన్నారు. దీంతో తాజా ఎన్నికల్లో తనకు పోటీకి దూరంగా ఉన్నట్టుగా మనోజ్ తివారీ తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈసారి టీఎంసీ టికెట్పై పోటీ చేసిన వారిలో దాదాపు 75 మంది పార్టీ హైకమాండ్కు భారీ ఎత్తున ముడుపులు చెల్లించారంటూ ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఓడించి బెంగాల్ ప్రజలు కసి తీర్చుకున్నారంటూ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా పార్టీ హైకమాండ్ ఇవ్వలేదన్నారు. అయితే తన స్వంత సొమ్ముతో నియోజకవర్గంలోని అనేక సమస్యలను తాను పరిష్కరించినట్టుగా ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా తన జీవిత ప్రయాణంలో తృణమూల్ కాంగ్రెస్ అనే అధ్యయనం ముగిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రాజకీయాల నుండి వైదొలగాలని కూడా ఆయన భావిస్తున్నట్టుగా మనోజ్ తివారీ వెల్లడించారు. అలాగే తానిక నుండి క్రికెట్పై కాన్సంట్రేషన్ పెడతానన్నారు. కాగా బెంగాల్లో బీజేపీ గెలుపునకు తాను స్వాగతిస్తున్నట్టుగా తివారీ వెల్లడించారు. మమతా బెంగాల్ 15 సంవత్సరాల పాలన ఇక బెంగాల్ ప్రజలకు నరకం చూపించిందంటూ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మనోజ్ తివారీ వ్యాఖ్యలను టీఎంసీ వర్గాలు తోసిపుచ్చాయి. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేనన్నారు టీఎంసీ నేతలు. నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించిన మనోజ్ తివారీ ఇవాళ ఆమెపై విమర్శలు చేయడం అవకాశవాదానికి పరాకాష్ట అంటూ టీఎంసీ వర్గాలు కౌంటర్ ఇచ్చాయి.
ఏది ఏమైనా మనోజ్ తివారీ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపాయి.